ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి, దేవుడు మనలను కనికరించి మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. ఈ చివరి దినాల్లో, ఈ యొక్క అపాయకరమైనటువంటి దినములలో ప్రభు ఎన్నడూ కూడా మనకు తన కృపను దూరం చేయక, తన వాత్సల్యమును మనకు దూరం చేయక అనుదినము మనలను కాపాడుతూ ఉన్నారు. అనుదినం ఒక నూతనమైన కృప చేత మనలను నింపుతున్నారు. కాబట్టి ఒకసారి దేవుని కృప కొరకు, ఆయన మనలను కాపాడుతున్న విధానము కొరకు ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా, మన జీవిత కాలం అంతా కూడా ఆయనకి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులుగాను మనం జీవించే భాగ్యమును ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట ఎవరితో పలుకుతున్నారని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు అపోస్తలుడు, దైవజనుడైనటువంటి పేతురు బైబిల్ గ్రంథంలో ఏమని మాట్లాడుచున్నాడనగా, నీ హృదయము, ఎవరి హృదయమును గురించి అతడు మాట్లాడుతున్నాడు, ఎవరిని గురించి పేతురు అక్కడ మాట్లాడుచున్నాడని లేఖన భాగంలో మనం చూచినప్పుడు అక్కడ గారడి సీమోను అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం లేఖన భాగంలో చూస్తాం. ఆ వ్యక్తి యొక్క హృదయం అట, ఆ వ్యక్తి యొక్క మనస్సు, ఆ వ్యక్తి యొక్క తలంపులు, ఆ వ్యక్తి యొక్క హృదయము దైవజనుడైనటువంటి పేతురు చూచినప్పుడు అతని హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు అని దైవజనుడు పలుకుతున్నాడు. అతని హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు కనుక ఈ కార్యమందు, అనగా దేవుని యొక్క వరం, దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదమునందు నీకు పాలు పంపులు లేవు అని దైవజనుడు మాట్లాడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా మన హృదయం అట, మన అంతరంగం, మన ఆలోచనలు, మన తలంపులు దేవుని ఎదుట సరి అయినవిగా కనబడినప్పుడు, దేవుని ఎదుట యథార్థవంతముగా కనబడినప్పుడు, దేవుని ఎదుట మన హృదయము నీతి కలిగినదిగా, దేవుని ఎదుట మన హృదయము యథార్థమైనదిగా, దేవుని ఎదుట మన హృదయము సరి అయినదిగా కనబడినప్పుడట దేవుని కృపలో, దేవుని ఆశీర్వాదములో, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వరములలో మనం పాలు పంపులు పొందుకొనగలుగుతాం. దేవనామానికి మహిమ కలుగునుగాక. ఆనాడున్న దైవజనుడు ఆ సీమోన్ అనేటువంటి ఆ వ్యక్తిని, ఆ గారడీలో చేసేటువంటి ఆ సీమోన్ అనేటువంటి వ్యక్తిని చూచి ఏమని పలుకుతున్నాడు అనగా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. నీ హృదయమును నేను చూచినప్పుడు నీ అంతరంగము, నీ ఆత్మీయ జీవితము, నీ ఆలోచనలు, నీ తలంపులు దేవుని ఎదుట సరి అయినవిగా లేవో అని అతడు పలుకుతున్నాడు. ఇదే మాటను బైబిల్ గ్రంథంలో, ఇటువంటి మాటలని ఇంకొక వాక్యమున బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆనాడున్న దేవుడైనటువంటి యెహోవా కూడా, దేవుడు కూడా ఆ రోజుల్లో కొందరు జనులను చూచినప్పుడట వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఊహలు కేవలము చెడ్డవని దేవుడు ఆ రోజుల్లో చూచినాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆది కాండములో నోవాహు జీవించిన కాలంలో జనులను గురించి మనం చూచినప్పుడు దేవుడు అక్కడ వారి తలంపులను, వారి ఊహలను చూచినప్పుడు అక్కడ ఏమి రాయబడుతున్నదని మనం చూస్తామనగా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క ఊహలలోని, తలంపుల్లోని ఊహ అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచెను అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకొనగలుగుతాం. దైవనామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో మన హృదయం అట దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి. మన ఆలోచనలు దేవుని దగ్గర సరి అయినదిగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం దేవుని దగ్గర సరి అయినదిగా ఉండాలి. అప్పుడే దేవుని కృపను మనం సంపాదించుకోగలుగుతాం. దేవుని యొక్క దీవెనను మనం సంపాదించుకోగలుగుతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో వారి యొక్క హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేకపోవటం మూలముగా, వారి తలంపులు దేవుని ఎదుట సరి అయినవిగా లేకపోవటం మూలముగా, వారి ఊహ, వారి ఆలోచన, వారి ఆత్మీయ జీవితము దేవుని దగ్గర సరి అయినదిగా లేకపోవటం మూలముగా
దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొనలేకపోతున్నారు. దేవుని కృపలో, దేవుని కనికరములో, దేవుని వాత్సల్యములో పాలు పంపులు పొందలేనటువంటి వారులుగా కనబడుతున్నారు. దేవుని యొక్క కనికరములో పాలు పంపులు లేనటువంటి వారులుగా కనబడుతున్నారు. దేవుని యొక్క దీవెనలో పాలు పంపులు పొందలేనటువంటి వారులుగా కనబడుతున్నారు. పిల్లారా, ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము, మన హృదయము దేవుని దగ్గర సరి అయినదిగా ఉన్నదా? మన ఆలోచనలు దేవుని దగ్గర సరి అయినదిగా ఉన్నదా? దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచినటువంటి దీవెన, ఆశీర్వాదము, ఆ పరిశుద్ధాత్మ వరములను, దేవుని కృప వరములను సంపాదించుకున్నట్టు కొరకు మన హృదయమును దేవుని దగ్గర సరి అయినదిగా మనము చూపించగలుగుతున్నాము. యథార్థమైనటువంటి హృదయముగా మనము దేవుని దగ్గర కనపరచగలుగుతున్నాము. మనం ఆలోచించుకుని మన భక్తి చేయకపోతే దేవుని కృపలో నుండి మనం వైదొలిగిపోతాం. ఆయన కనికరమునకు మనము పాత్రులముగా ఎంచబడలేనటువంటి వారులముగా మనం ఉంటాము. ఆయన కృపలో నుండి మనం వైదొలిగిపోతాం. దేవుని యొక్క రాజ్యం యొక్క ఆ కృపను, దేవుని రాజ్యమునకు పాత్రులుగా ఎంచబడేటువంటి ఆ కృపను మనము కోల్పోతాం. కనుక ఈ ఉదయకాలం దేవుని వాక్యముని వినిచినటువంటి మనము, దేవుని యొక్క వాక్యం అంటున్నది కదా, ఆనాడున ఆ గారడి సీమోన్ అనేటువంటి ఆ వ్యక్తి, అతని హృదయము దేవుని దగ్గర సరి అయినదిగా లేదు. నోవాహు దినాల్లో వారి హృదయం, వారి యొక్క ఆ ప్రజల యొక్క తలంపులు, వారి ఆలోచనలు దేవుని దృష్టికి కేవలము చెడ్డదిగా కనిపించాయి. ఈ రోజుల్లో మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో మన హృదయము దేవుని దృష్టికి, మన ఆలోచనలు దేవుని దృష్టికి, మన తలంపులు దేవుని దృష్టికి చెడ్డవిగా కనపడకుండా మనం కాపాడుకొనగలిగితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకొనగలుగుతాం. దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకొనగలుగుతాం. దేవుని శిక్ష నుండి మనం తప్పించుకొనగలుగుతాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు అటువంటి కృపనిచ్చినట్లు, దేవుడు మన హృదయం సరి అయినదిగా ఉండుటకు ఆయన కృప చూపినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కనులను మూసుకునండి. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు సెలవిచ్చిన నీ మాటల కొరకు నీకు స్తోత్రములు. ఆనాడున జనుల యొక్క హృదయం నీ దృష్టికి, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి ఊహలంతా చెడ్డదిగా కనబడటం మూలముగా వారు నశించిపోయారని బైబిల్ గ్రంథంలో మేము చూస్తున్నాం. ప్రభా, గారడి సీమోన్ అనేటువంటి వ్యక్తి హృదయము కూడా నీ ఎదుట సరి అయినదిగా అతని హృదయం లేకపోవటం మూలముగా నీ కృపలో, నీ కనికరములో, నీ ఆశీర్వాదములో, నీవిచ్చేటువంటి వరములలో అతనికి పాలు పంపులు లేవనే లేఖన భాగములు మేము చూస్తున్నాం. అటు ఆత్మీయ జీవితాన్ని మేము కలిగి ఉండక యథార్థమైనటువంటి హృదయములతో, న్యాయము కలిగినటువంటి హృదయములతో మా ఆలోచనలు, మా తలంపులు, మా ఆత్మీయ జీవితం నీ ఎదుట సరి అయినదిగా, నీతి కలిగినదిగా, యథార్థమంతము కలిగినదిగా, నీవు కోరుకునేటువంటి జీవితమును ఈ లోకంలో మేము చేయుటకు మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపండి. మా అందరి హృదయములను నీ ఎదుట సరి అయినదిగా మేము కనపరుచుకున్నట్టుకు తగిన భాగ్యమును మాకు అనుగ్రహించండి. నీవు కోరుకునే జీవితమును మాకు అనుగ్రహించండి. నీవు కోరుకున్నట్లుగా మేము నడుచుటకు తగిన భాగ్యమును మాకు అనుగ్రహించి మీ నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి, ఆమేన్.